మరి గడిచిన కాలము, గడిచిన వారమంతా కూడా దేవాదేవుడు మరి తన సన్నిధానములో మనందరినీ కాచి కాపాడున్నారు. మరి నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మిన వారంతా ఒకసారి చేతులెత్తామా? నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను నమ్ముచున్నానని నమ్మినవారు దేవుని నామానికి మహిమ కలుగను గాక. మనందరినీ దేవుడు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరము ఆయనకు సాక్షులుగా, ఆ సాక్ష్యానికి మనందరం ఒక ముద్రగా ఉండాలని కోరుకుంటున్నారు. చక్కటి వాక్య భాగాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మరి దేవాది దేవుడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి కొన్ని భాగాలను మనం ఒకసారి చదువుకొని ఆ వాక్యాల నుండి మరి ఒక మాటను మరి ఉద్దేశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికను నుండి మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ముందుగా ఆయన తన కోసం నిర్ణయించుకునే మాటను అండర్లైన్ చేసుకుందాం. జగత్తుకు పునాది వేయబడక మునిపే అండర్లైన్ చేసుకోవాలి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. అండర్లైన్ చేసుకోవాలి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను. ఈ సంకల్పమును అండర్లైన్ చేసుకోవాలి. బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని అండర్లైన్ చేసుకోవాలి. తనలో తాను నిర్ణయించుకున్నాను. చాలా ఈ మాటలు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు 4వ వచనం నుండి 10వ వచనం వరకు లేదా 3వ వచనం నుండి 10వ వచనం వరకు అధ్యయనం చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేదా ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకు రాస్తున్న పత్రిక. అది చాలా సంతోషాన్ని ఇచ్చే పత్రిక. ఇది అనేకమైన గొప్ప గొప్ప సూక్తులను నేర్పించే పత్రిక. ఇది ఒక విశ్వాసి యొక్క ఉద్దేశము, దేవాది దేవుని యొక్క ప్రణాళికను చూపించే పత్రిక ఇది. మరి అపోస్తలుల కార్యములోని 19వ అధ్యాయంలో ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఎంత గొప్పగా అక్కడ అన్యదేవత ఆరాధన జరుగుతుంది అంటే అక్కడ అర్తమీదేవి అనే ఒక దేవుని గురించి వాళ్ళు అక్కడ గొప్పగా పూజిస్తూ ఉంటారు. అటువంటి అన్యజనుల మధ్యలో అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి సువార్తను ప్రకటించారు, సంఘాలని నెలకొల్పారు. అక్కడ గొప్ప గోల జరిగినప్పుడు పౌలును చూస్తే దాదాపుగా చంపేస్తారేమో అని ఉద్దేశంతో తనని ఆ ప్రాంతం నుండి తప్పించి వేరే ప్రాంతానికి పంపిస్తారు. అంత భయంకరమైన అన్యదేవత ఆరాధన జరుగుతున్న ప్రాంతంలోకి పౌలు భక్తులు తీసుకెళ్ళిన సువార్త ఎంత గొప్ప సువార్త అంటే ఈ సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన ఆ సువార్త ఈ లోకానికి
దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను క్రోడీకరించి ఒక్క ప్యాసేజ్లో చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ప్యాసేజ్ ఇన్ ద ఎంటైర్ బైబిల్. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్యాసేజ్. అంటే ఇంత లెంతియెస్ట్ ప్యాసేజ్ బైబిల్ గ్రంథంలో ఒక గీతముగా మరి పౌలు భక్తుడు రాసినట్టుగా చూస్తాము. కొత్త నిబంధన గ్రంథములో అతిపెద్దగా గీతముగా కనపడే మాట లేదా సువార్తకు సంబంధించి ఒక్క డైలాగ్లో కనపడే మాట ఈ డైలాగ్. ఇప్పుడు చదివినంతా కూడా ఒక్క వాచనం లాగా లేదా ఒక్క ప్యాసేజ్ లాగా దాన్ని మనము చూడాలి. విభజించి ఆలోచన చేస్తే మనకి ఏం నేర్చుకుంటామంటే ఒక్కటి నేర్చుకుంటాం. వి ఆర్ చోజన్. ఇదే ఈరోజు నేర్చుకునే మాట. యు ఆర్ చోజన్. ఎన్నిక చేయబడ్డ వారము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఎన్నిక చేశారు, ఎందుకు ఎన్నిక చేశారు, ఎన్నిక చేయబడిన వారు ఏ విధముగా జీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు, ఎన్నిక చేయబడిన వారికి ఏం దొరుకుతుంది. అంతేనా? ఇదేనా సువార్త ఇదే కదా. దీన్ని మనం మదిలో ఉంచుకొని ఈ థీమ్ చుట్టూ మనము కాసేపు ట్రావెల్ చేస్తూ వద్దాం. దేవుడు చెబుతున్న మాటలను మనము విందాం. ఎన్నిక గురించి మనము మాట్లాడుతున్నప్పుడు గ్రీక్ భాషలో ఎక్లీగో అని పిలుస్తాం. ఈ ఎన్నిక దేని గురించి ఎన్నిక, ఎవరి గురించి ఎన్నిక? చదువుదాం, ఒక్కసారి మాట్లాడదాము. 4వ వచనం నుంచి నేను చదువుతాను. ఎట్లనగా ఈ ఎన్నిక ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ప్రియుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని ఎన్నిక చేసుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును తన ఎదుట నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకును. ఈ ప్యాసేజ్ని చాలా సర్వసాధారణంగా చదువుతాం. కొంచెం డీప్గా అధ్యయనం చేస్తున్నప్పుడు మరి ఏం నేర్చుకుంటామంటే ఒక ప్రశ్నతో ప్రారంభించుకుందాం. ఏమని ప్రశ్న అంటే, ఆ తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తుకు పునాది వేయబడక మునిపే మనుష్యులను తను ఏర్పాటు చేసుకున్నాడని మాటను చెబుతున్నప్పుడు, జగత్తుకు పునాది వేయబడక మునుపు మనుషులు లేనప్పుడు, అంటే ఈ యూనివర్సే లేనప్పుడు ఏ విధంగా నీ గురించి నా గురించి ఆయన అటువంటి ప్రణాళికలు ఉండగలుగుతారు? కెన్ సమ్వన్ సే దాట్? జగత్తుకి అంటే జగత్తు లేదు, ఎంటైర్ యూనివర్స్ లేదు, 200 బిలియన్ గ్యాలక్సీస్ ఏవీ లేవు, భూమి లేదు, సూర్యుడు లేడు, అసలు అంత శూన్యముగా ఉన్నప్పుడు చెబుతున్న మాట ఇవన్నిటికంటే ముందు నీ యందు నా ప్రణాళిక ఉందని దేవుడు చెబుతున్నప్పుడు ఎట్లా నమ్మాలి నేను? ఎందుకు నమ్మాలి నేను? అధ్యయనం చేద్దామా? మాట పైన అధ్యయనం చేద్దామా? నేను లేనప్పుడు, నా ఉనికి లేనప్పుడు నా కొరకు నువ్వు ఏ విధంగా ప్రణాళికలు చేయగలుగుతావు? కొడుకు పుడితే ఒకలాగా పెంచాలని ఆలోచిస్తారు, కూతురు పుడితే ఒకలాగా పెంచుతాము ఆలోచిస్తారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, పిల్లలే లేకపోతే ఏమో ఆలోచిస్తారు. ఈ యాంగిల్లో ఆలోచించడం ప్రారంభిస్తే దేవుడు ఈ మాటని చెబుతున్నప్పుడు వాట్ ఈస్ దట్ హీస్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఈ జగత్తుకు పునాది లేనప్పుడు ఏర్పాటు చేసుకున్నామంటే మీ మధ్యలో ఆ ప్రశ్న రావాలి, ఎట్లా ఏర్పాటు చేస్తాడు? నేను లేను కదా, ఉనికే లేని నా కొరకు ఆయన ఏ విధంగా ప్రణాళికలు చేయగలుగుతాడు? చెప్తారు ఎవరన్నా? ఒక్కరు చెప్పండి. ఐల్ బి సో హ్యాపీ. చాక్లెట్ ఇస్తాను నేను. చెప్తారు ఎవరన్నా? నువ్వు చెప్పొద్దు, నువ్వు ఆల్రెడీ తెలుసు ఆన్సర్. కొన్ని మాటలు నేను నేర్చుకున్నారులే పిల్లలు, రైట్? అందుకే ఈఎల్ ఫెలోషిప్కి వస్తే ఎక్కువ నేర్చుకుంటారు, రైట్? ఇంకెవరైనా చెప్తారా?
గట్టిగా. అది కాదు. మనుషులు ఉనికిలోనే లేనప్పుడు వారి కొరకు ఏ విధంగా ప్రణాళికలు చేయగలుగుతారని అడుగుతున్నాను నేను. జగత్తుకు పునాది అంటే ఈ జగత్తే లేదు, శూన్యం అంతా. శూన్యంలో ఏ విధంగా ప్రణాళికలు చేయబడతాయి అన్నది ప్రశ్న. అర్థమైందా? ఆన్సర్ చెప్పమంటారా? చాలా సింపుల్ ఆన్సర్. అదే అడుగుతున్నా, ఎట్లా అని. దట్స్ ద క్వశ్చన్. తల్లే లేదు, అప్పుడు తల్లే లేదు. కొంచెం ఓకే, ఫైన్, నేను చెప్పేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఐల్ టెల్ యూ. ఈ సమస్తము, ఈ జగత్తు ఎవరి కొరకు? ఈ జగత్తు ఎవరి కొరకు సృష్టించాడు? మన కొరకు. మరి ఈ ప్రణాళికలో దిస్ ఈజ్ ద ప్లానింగ్, అది అల్టిమేట్ ప్లానింగ్ ఫర్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. సర్వ సృష్టికి కేంద్ర భాగంగా భూమిలో మనల్ని ఉంచాలని ప్రణాళికతోనే సృష్టిని తయారు చేశాడు. అది కదా దేవుని యొక్క ఉద్దేశం. మనుషులను సృష్టించి తన స్వరూపంలో తన బిడ్డలను ఉంచుకొని వారికి అటువంటి జీవితం ఇవ్వాలని ఆశపడే కదా సృష్టిని కలుగజేశాడు ఆయన. సృష్టిని కలగజేయడానికి గల ఉద్దేశమే మనుషులే లేకపోతే ఈ సృష్టికి విలువెక్క నుంచి ఉంది. అంతేనా? ఎట్లా అర్థం చేసుకోవాలి? బాగా ఇంట్లో బిర్యానీ చేసిరు, తినటం ఎవరు లేకపోతే ఎవరి కోసమా బిర్యానీ? అంతేనా? ఎవరిని ఉద్దేశించి ఇంట్లో మరి ఆహారం సిద్ధపరుచుతున్నారు? తినడానికి ఉన్నారు కాబట్టి వారి ఉద్దేశాన్ని, వారి సంతోషాన్ని, వారి కడుపును నింపాలన్న ఉద్దేశాన్ని ఉంచుకొని కదా ఇంట్లో ఆహారం సిద్ధపరచబడుతుంది. నా కుటుంబం సంతోషంగా క్షేమంగా ఉండాలని కదా ఉదయకాలం వెళ్ళి ఉద్యోగం వెళ్ళేసి వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. లేనక ముందే ప్రణాళికలు వేస్తున్నాడు. దేని కొరకు ప్రణాళికలు అంటే దేవుడు నా బిడ్డలు ఫ్యూచర్లో ఈ విధంగా ఉండాలి అని వారి గురించి ఉద్దేశించి ఈ సృష్టి అంతా నిర్మాణం చేశాడు. 6 రోజుల సృష్టి. లేకపోతే ఈ సూర్యుడు ఎందుకు, మనం లేకపోతే చంద్రుడు ఎందుకు, మనం లేకపోతే ఈ భూమి ఎందుకు, మనం లేకపోతే ఈ గాలి ఎందుకు? దేని కొరకు? ఉన్న అన్నిటిపైన అధికారము మనుషుని నరుని చేతికి దేవుడు అప్పచెప్పాడంటే నరుని పట్ల తనకున్న గొప్ప ఉద్దేశానికి నరుడు అర్థం చేసుకుంటే ఆ నరుడు నా కొరకు ఇంత గొప్ప ప్రణాళికలు రచించిన ఆ దేవుణ్ణి వెతకడం ప్రయత్నం చేస్తాడు, ఆయన చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ మిస్ అయినామో తెలుసా? ఎక్కడ మిస్ అయినామంటే ఇది అర్థం చేసుకోక మిస్ అయిపోయాం. We did not understand the purpose of this entire universe. It is for us. మన కొరకు అనే సంగతిని గుర్తుపెట్టుకుందాం. దీంతో ముందుకు వెళ్తే ఏమర్థమవుతుందంటే ఇవన్నిటి తర్వాత ఒకటి చేసి అనుకుందాము, ఆయన ఒక రోజు మొదటి రోజు వెలుగునిచ్చేసి నెక్స్ట్ ఏం చేద్దాం? సరే ఓకే, ఈరోజు వచ్చేసింది, వెలుగు వచ్చేసింది, భూమిని చేద్దాం. ఓకే సరే, భూమి వచ్చేసింది, తర్వాత రాళ్ళని చేద్దాం, నీళ్ళని చేద్దాం. అట్లా అనుకున్నాడు ఆయన? అట్లుంది అది? మొదటి రోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, మూడో రోజు ఏం చేయాలి, నాలుగో రోజు ఏం చేయాలి, 5వ రోజు ఏం చేయాలి, 6వ రోజు ఏం చేయాలి? 6వ రోజు నరుని చెయ్యాలి అంటే నరుడు జీవాత్మగా ఈ లోకంలో బ్రతకాలంటే ఈ 5 రోజుల కష్టం పడాలి దేవుడు. ఈ 5 రోజుల కష్టము దేవుడు పడితేనే 6వ దినమున పుట్టే ఆ వ్యక్తి బతకగలుగుతాడు, లేకపోతే బతకలేడు. అర్థమవుతుందా? బతకలేడు. కాబట్టి ఇతన్ని కొరకు కదా ఇవన్నీ సృష్టింపబడింది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ గాడ్. అందుకని ఆయన దృష్టిలో ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి ఒక్కటే. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. అందరినీ ప్రేమిస్తాడు ఆయన. అందరినీ తన కొరకు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎట్లా నిర్ణయించుకున్నాడంట, ఎట్లా ఎన్నిక చేశాడు? ఆ మాట చాలా బాగుంటుంది. ఏమని? భూమికి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రేమ అనంతం ఉంటుంది. కొరింథీయులకు రాసిన 3వ పత్రికలోని 13వ అధ్యాయంలో 3 విషయాలు చెప్తారు. ఈ 3 విషయాలు చెప్తారు. ఏవి నిలిచి ఉంటాయంట? నిలిచి ఉండేది ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ నిలిచి ఉంటుంది. కానీ ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనది. ద టాప్ మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ లవ్. దట్ ఈస్ గాడ్స్ లవ్. అగాపే ప్రేమ.
ఆ ప్రేమ చేత ఈ లోకనంతటిని సృష్టించి నా బిడ్డలు బ్రతుకుతారని, నా బిడ్డలు గొప్పగా ఉండాలని అన్నిటినీ సమకూర్చి ఆఖరిగా వారిని తన చేతికి అప్పచెప్పి, నువ్వు పరిపాలించే దీన్ని, ఇది నీ కొరకే, ఎంజాయ్ యువర్ లైఫ్ అని మనని భూలోకానికి పంపించాడు. దేని చేత అంటే ప్రేమ చేత. ఇఫ్ యు అండర్స్టాండ్ దాట్, దేవుడే ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ దేవుడు వేరువేరుగా చూడలేవు. ఎవరిలో ప్రేమ ఉంటుందో వారిలో దైవత్వం ఉంటుంది. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. 13వ అధ్యాయంలో, 1 కొరింథీయుల రాసిన 13వ అధ్యాయంలో అన్నిటిని కప్పుతుంది, అన్నిటినీ తాళుతుంది, సమస్తం అంగీకరిస్తుంది, అన్నిటికీ లోబడుతుంది. అర్థమవుతుందా? దేవుణ్ణిలో ఉన్న సమస్తమైన క్వాలిటీస్ అన్నీ కూడా అక్కడ కనపడతాయి. అవన్నీ దేవుణ్ణిలో ఉన్నాయి కనుకనే ఈరోజు మనం ఉన్నాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఎందుకు దేవుడి సృష్టిని అంతా చేశాడంటే, మానవులుగా ఉన్న మనల్ని ఆయన తన ఎదుట ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా, తర్వాత నిర్దోషులుగా. ఎందుకు అంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా అంటే రెండు మిస్ అయిపోయినాం మనమైతే. ఏదైతే లేవో దాన్ని తిరిగి సంపాదించడానికి రచించిన రచన ఇది. ఏదైతే లేదో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి రచించిన రచన ఇది. ఆ రచన ఏంటంటే పరిశుద్ధులుగా అంటే పరిశుద్ధులుగా లేమా, నిర్దోషులుగా అంటే దోషులుగా ఉన్నామా? అర్థమైందా? పరిశుద్ధంగా ఉన్నవాడిని ఇంకా పరిశుద్ధంగా చేయలేవు, నిర్దోషిగా ఉన్నవాడిని మరి నిర్దోషిగా చేయలేవు. అవునా? బయట ఉన్నవాడిని నువ్వు జైల్లోంచి విడుదల చేయలేవు. అర్థమవుతుందా? బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తాం, పాపములో ఉన్న వారిని పరిశుద్ధులుగా మారుస్తాం, దోషములో ఉన్న వారిని నిర్దోషిగా మార్చగలుగుతాం. అంతేనా? అంటే తన ఎదుట నిలబడడానికి ఆయన ఆ అర్హతను కలగజేయడానికి ఇష్టపడుతున్నట్టు ఈరోజు ఆ అర్హత మానవుల దగ్గర ఉందా అంటే మానవుల దగ్గర ఆ అర్హత లేదు, కోల్పోయాం. వి లాస్ట్ ఇట్. చూద్దాం, మంచి మాట ఇక్కడ ఉంటుంది. ఏమని ఉంటుంది? 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రియుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అండి. ఆ ప్రియుని యందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన మనకు విమోచన అంటే ఏంటంటే మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతుంది. క్షమిస్తున్నాడని చెబుతున్నాడు. మనం పరిశుద్ధులుగా మార్చబడి ఆయన ఎదుట నిలబడాలి అంటే మనలో ఉన్న అపరాధాలన్నిటినీ కూడా దేవుడు తీసివేయాలి. మనలో ఉన్న అపరాధాలు దేవుడు తీసివేయాలంటే మనం ఏం చేయాలి? దేవుడు అంటే మనల్ని క్షమించాలి. మనం క్షమిస్తే మన అపరాధాలు తొలగింపబడతాయి. అపరాధాలు తొలగింపబడ్డప్పుడు మనము దేవుని ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిలబడతాం. అర్థమైందా? ఇది అనాది ప్రణాళిక. ఈ అనాది ప్రణాళికను ఉద్దేశం పెట్టుకుని మనం కనుక ఆలోచన చేస్తే, ఆర్ యు నాట్ చోజన్? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాడనా కాదా? అసలు దేవుడు ఎన్నిక చేయబడ్డ వాళ్ళు ఏ విధంగా ఉంటారని ఆలోచన చేసినప్పుడు రకరకాలుగా ఆలోచిస్తారు. ఒక్క మాటలు చెబుతాను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారే, ఎన్నిక చేయబడ్డవారు. దే వర్ ఆల్ చోజన్. ఎట తప్పుతామో తెలుసా? ఒకవేళ దేవుడు నన్ను ఎన్నిక చేయబడ్డాను అని నమ్మని వాడు ఏం చేస్తాడంటే ఒకటే అనుకుంటాడు, నేను ఒక వేస్ట్ ఫెలో అనుకుంటాడు. ఇంకేం అవసరం లేదు. నేను ఒక వేస్ట్ ఫెలో, నేను ఎందుకు పనికిరాను, నేను ఎదగలేను, నాకు జ్ఞానం లేదు, నేను బలహీనుడను, ఓకే, నాకు అవకాశాలు లేవు, నాలో ఏముంది, నేనేం చేయగలుగుతాను, ఈ మాటలన్నీ వస్తున్నాయి చూసారా? ఇవన్నీ ఏం చేస్తారంటే నీకు దేవుడిచ్చిన ఎన్నికలుండి నువ్వే తప్పిపోతున్నావు. ఉద్యోగంలో చేరడానికి అపాయింట్మెంట్ చేతికి ఇస్తే ఇది నాది కాదనుకుంటా, ఎవరిదో ఏమో నా పేరుతోనే ఉంది అని నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తే ఎంత మూర్ఖత్వమో. దేవుడిని ఎన్నిక చేశాడు అని వాక్య భాగంలో నేర్చుకుంటున్నప్పుడు, నేర్చుకున్న దాని తర్వాత నువ్వు తప్పిపోతావు చూసావా? తప్పిపోయినప్పుడు అప్పుడు అది అంతే మూర్ఖత్వం. ఏంటంటే నీ ఎన్నికను నువ్వు తృణీకరించినప్పుడు,
నీ ఎన్నికను నువ్వు ధృవీకరించినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒక అడుగు వేస్తావు. ఆ అడుగు ఏంటో తెలుసా? పోయి పండు తెచ్చుకోవడము. ఆ పండు ఏంటో తెలుసా అందరికీ? అవునా? మూడో అధ్యాయములో ఆది కాండంలో చెప్పబడిన ఆ చెట్టు ఫలాల దగ్గరికి వెళ్తావు. చెట్టు ఫలాల దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానమును అనుగ్రహించే, మంచి చెడ్డను తెలియజేసే ఆ చెట్టు ఫలాల దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. అవునా? వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. కొన్ని మాటలు వింటున్నాను నేను, క్లారిటీ మీకు ఇచ్చేస్తాను నేను. ఓకేనా? ఇది కూడా ఫుల్ క్లారిటీ అనను కానీ ఓకే ఫైన్. నా ఉద్దేశంలో ఏంటంటే, పాపం అవ్వ వెళ్ళినప్పుడు ఆదాము అవ్వను ఎందుకు ఒంటరిగా వదిలేశాడు? అటు వదిలేయొచ్చా? అవునా? బాధ్యత లేదా? నేను చెప్పట్లేదు, నాకు ఒకరు చెప్పారు ఇవన్నీ, అందుకే మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? బాధ్యత లేదా ఆయనకు? బాధ్యత రహితంగా ఆయన ఉన్నాడు కనుకనే తప్పు చేసింది, లేకపోతే అసలు తప్పు చేయకపోతుందని. ఏ సామ్రాజ్యం అంటుంది? స్త్రీ సామ్రాజ్యం అంటుంది. పురుష సామ్రాజ్యం అంటుంది నేను ఉన్నా లేకపోయి నీ తెలివి లేదా? నువ్వు తిన్నావు, మమ్మల్ని బలవంతం చేసావు. అవునా? మీ స్త్రీ సామ్రాజ్యం వలనే మా పురుష సామ్రాజ్యము చెడిపోయింది. నువ్వు లేనంత వరకు నేను బాగానే ఉన్నా, నువ్వు వచ్చాకనే నా జీవితము సర్వనాశనం అయిపోయింది. ఓకేనా? అంటారా? ఈ రెండు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇద్దరు సపరేట్గా ఎక్కడున్నారని బైబిల్లో ఉంది. ఆయన వదిలేసాడు ఎక్కడ ఉంది? ఈ మొక్కతే ఉందని ఎక్కడ ఉంది? ఈయన దూరం ఉండడం ఎక్కడ ఉంది? ఎక్కడ లేదే బైబిల్లో చెప్పబడింది. అవ్వ వెళ్ళి తీసుకొని తను తీసుకున్న పనుల నుండి కొంత భాగము తన భర్తకి ఇచ్చిందని ఉంది, కానీ పక్కపక్కన లేరని లేదే, కలిసి లేరని, ఒంటరిగా ఉన్నారని ఎక్కడ చెప్పబడింది? ఎందుకు ఊహించుకుంటున్నాం మనము? దీనికి ఆంతర్యం ఏంటో తెలుసా? భార్యను బ్లేమ్ చేయాలంటే ఇదొక వంక, భర్తను బ్లేమ్ చేయాలంటే అప్పుడే చెడిపోయినావు నువ్వు, అప్పుడే తప్పిపోయినావు నువ్వు, ఇప్పటికీ తప్పిపోయినావు అని అంటారు. అర్థమవుతుందా? వై యామ్ ఐ టెల్లింగ్ దిస్? ఆ వ్యక్తులు నా దృష్టిలో అయితే కలిసే ఉన్నారు. ఇద్దరు తోడు దొంగలే. భార్య భర్తలు ఉన్నరే ఇద్దరు. మీరు గమనించండి, ఈ లోకమంతటా ఉన్నది ఇద్దరు. ఒకరు విడిచి ఒకరు ఎందుకు ఉంటారండి? ఎందుకు ఉండాలి కూడా? అవునా? అంతేనా? ఒకరు విడిచి ఉన్నారని ఎందుకు అనుకోవాలి? ఎందుకు ఊహించుకొని ఎదుటి వారిని మనం బ్లేమ్ చేయాలి? లెట్స్ లెర్న్ ద కాంటెక్స్ట్ క్లియర్లీ. రైట్, సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఎట్లా తప్పిపోయారు దేవుని యొక్క నాది ప్రణాళికల నుండి? ఎట్లా తప్పిపోయారు? ఎట్లా అపరాధులుగా మారారంటే, వీరు వెళ్ళి చెట్టు ఫలాలను తినడానికి వెళ్ళారు. చెట్టు ఫలాలను తినడం అంటే ఏంటంటే ఆశ కాదు, అది అత్యాశ. అది అత్యాశ. ఎటువంటి అత్యాశ అంటే, నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండకుండా, నీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండకుండా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి, చెప్పిన దాన్ని బట్టి, అనుభవించమన్న దాన్ని బట్టి సంతృప్తి కలగకుండా కకృతి శాస్త్రాలు చేయడం అంటారు దాన్ని. అర్థమైందా? కకృతి శాస్త్రాలు చేయడం అంటారు. ఏదైనా తోటలో ఉన్న చెట్టు ఫలాన్ని సరపు అన్నట్టు ఈ యొక్క ఫలాన్ని తినాలి అనే ఆశ కలిగింది. అక్కడ ప్రారంభించబడింది పాపము. అక్కడ పడిపోయాము, పడుతూనే ఉన్నాం. మీరు గమనించండి, ఏ కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉండదు తెలుసా? ఏ కుటుంబాల్లో ఉన్న దాన్ని బట్టి సంతోషంగా ఉండాలని ఆలోచించుకోలేని కుటుంబాల్లో సమాధానం లేదు. ఏ కుటుంబంలో అయితే నాకు ఉన్నదేదో కొంచెమో ఎక్కువనో తక్కువనో ఉన్న దాంట్లో సంతోషంగా, దేవా కృతజ్ఞతలు నీకు నాకు ఇచ్చినందుకు అని ఏ కుటుంబం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండి ప్రణాళికలు వేసుకుంటూ ఎదుగుతారో ఆ కుటుంబము కలిమిలోను, ఆ కుటుంబము లేమిలోను ఎప్పుడు సమృద్ధిగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారికి అత్యాశ లేదు, వారికి ప్రణాళికలు ఉన్నాయి. నీ దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ నీ జీవితాంతం బ్రతికేసేవంటే ఎప్పుడు లేనట్టుగానే ఉంటావు. ఎప్పుడు నీ భర్తను బ్లేమ్ చేస్తూ, ఎప్పుడు నీ భార్యను బ్లేమ్ చేస్తూ వీళ్ళ వల్ల ఇట్లయినా అంటావా? నీ జీవితాంతం అట్లా ఉంటావు. చనిపోయేంత వరకు వెనుక తిరిగి చూసుకుంటే నీ జీవితంలో ఒక్కసారి ఆలోచిస్తే కలిసి ఏం చేశాము, నేను చెయ్యలేని దానిని నా ఎదుటివాడిపైన వేస్తున్నానే అని ఆలోచన చేస్తే అందును బట్టి చాలా కుటుంబాల్లో సమాధానము ఉండడం లేదు. ఇక్కడ మనం మాట్లాడితే ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిలో వారికి సంతోషము దొరకలేదు. ఆ సమృద్ధిలో నుండి వాళ్ళు ఏం వెతికారు? లోపం వెతుక్కున్నారు. ఏం లోపం అది? జ్ఞానం అనే లోపము. దీన్ని చాలామంది మారుతప్పుడు ఏమంటారంటే ది ఒరిజినల్ సిన్ అని అంటారు. అవునా? ఇది ఒరిజినల్ సిన్ అంటారు. మాథ్యూ ఫాక్స్
అని రచయిత ఒక మంచి మాట ఏమంటే, దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ బ్లెస్సింగ్ అంటాడు. దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ బ్లెస్సింగ్ అంటాడు. ఏంటి పొంతనం లేదని ఆలోచిస్తున్నారేమో, ఆలోచించాలి. ఎందుకంటే ఇది సిన్ అన్న దాన్ని, పాపం అన్న దాన్ని మన మనస్సులోకి ఎక్కించేసుకున్నాము. మరి బ్లెస్సింగ్ ఎట్లయింది అంటే, బ్లెస్సింగ్ ఏంటి? నీవు లేని దాన్ని, నీలో లేని దాన్ని, నీకు ఆపోజిట్గా ఉన్న దానికి వెళ్ళి నువ్వు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టు మేక్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. నువ్వు వెలుగులో ఉన్నావు అనుకున్న దాన్ని, చీకటిని ఆహ్వానించి నేను చీకటిలో లేనని వెలుగులో ఉన్నానని తెలియకోవాల్సిన అవసరం లేదు. నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడు అని నిన్ను తెలియపరచుకోవడానికి నువ్వు వెళ్ళి పాపం చేసి నేను పాపం పాపంలో కూడా నేను స్థిరంగా ఉన్నానని చేయవలసిన అవసరం లేదు. అర్థమవుతుందా? చాలామంది వాళ్ళు ఉన్న దానిని మర్చిపోయి లేని దాన్ని వాళ్ళ జీవితంలోకి తెచ్చుకొని వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. నెవర్ ట్రై టు డూ దాట్. కమ్ బ్యాక్ టు ఆదమ్ అండ్ ఈవ్. ఆదాము అవ్వలు వారిలో జ్ఞానము లేదని, వాళ్ళకు నిజంగా జ్ఞానం వస్తుందా అని వెళ్ళి ఆ చెట్టు ఫలాలను తింటున్నప్పుడు, ఫలాలను తిన్న తర్వాత జ్ఞానం వచ్చిందా వారికి? తిన్న తర్వాత జ్ఞానం వచ్చిందా? అంతకుముందు జ్ఞానం లేదా? అంతకుముందు జ్ఞానం ఉంది. కానీ అనుకుందంటే వాళ్ళలో ఉన్నదన్న సంగతి వారికి తెలియదు. వాళ్ళు ఆ జ్ఞానం ఉన్న సంగతి వారికి తెలియదంతే. సేమ్ అప్లైస్ టు అస్. పరిశుద్ధునిగా దేవుడు మనని తల్లి గర్భున పుట్టిన మొదలుకొని పరిశుద్ధులుగానే మన దేవుడు ఉంచుతున్నాడు. ఈ పరిశుద్ధునిగా ఎదగవలసిన ఈ పిల్లవాడు చిన్నది ఎదుగుతున్న కొలది ఏమవుతున్నారు? ఈ పరిశుద్ధతను కోల్పోతూ వాళ్ళు దోషమును వారికి అంటించుకుంటున్నారు. పుట్టుకతో ఏ బిడ్డ కూడా అపరిశుద్ధమైన ఆలోచనలు కానీ అపరిశుద్ధమైన విషయాల పట్ల ఆకర్షణ చూపించరు. కాలము పెరుగుతున్నప్పుడు, ఈ లోకంలో ఎదుగుతున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆకర్షింపబడతారు. నాలో లేదేమో ఇది పొందుకుంటే నాకు సంతోషము దొరుకుతుందని రకరకాల పనికి మాలిన అలవాట్ల వైపు మనుషులు మొగ్గు చూపిస్తారు. వారి చూపును పాడు చేసుకుంటారు, వారి మాటను పాడు చేసుకుంటారు, వారి మార్గాన్ని పాడు చేసుకొని లేని దానిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తెచ్చుకున్న తర్వాత బాధపడతారు. నాకు అవసరమే లేదే, అది అర్థమవుతుందా? అవసరమే లేదే. చెట్టు ఫలాలను తినవలసిన అవసరమే లేదే. తినకున్నా పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిర్దోషులుగా ముఖాముఖిగా సన్నిధిలో నిలుచున్న ఆ భాగ్యాన్ని లేని దాని కొరకు, అవసరం లేని దాని కొరకు పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చుకొని ఎవరికి దూరమయ్యారు? తాను సృష్టించిన సృష్టికర్తకు దూరం అయిపోయారు. టుడే we are also living similar to that kind of life. బిజినెస్లు చేయాలంటే మోసం చేయాలండి. ఎట్లా చేయగలుగుతామో చేయలేము. మార్కెటింగ్ చేయాలంటే అబద్ధాలు చెప్పాలండి. ఎట్లా చేస్తామో చేయలేము. ఏ పని చేసినా దాంట్లో అంతో ఇంతో ఏమంటారు, మన తెలివిని వాడి కొంచెము క్వాలిటీ ఇవ్వకుండా డబ్బులు చేసుకోవాలి, అదే మిగులుతాయి. నో మై డియర్ ఫ్రెండ్, ఐమ్ టెల్లింగ్ యూ, నో. జెన్యున్గా ఉంటూ, నీకున్న దాంట్లో సంతోషంగా ఉంటూ, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏ పనిగా నువ్వు చేసినా కూడా ఐఎమ్ టెలింగ్ యూ టుడే అవన్నీ దేవుడు సార్థకతగా ఉంచుతాడు. అనుకున్న దానికంటే గొప్పగా దేవుడు నిన్ను ఉంచుతాడు. ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్ ఇన్ మై లైఫ్ ఫర్ ద పాస్ట్ 15 years. ఒక్క మోసము చేయకుండా, వచ్చిన దాన్ని చేసిన పనికి తగ్గట్టుగా అక్కడ ఏమంటారు ఫీజు ఛార్జ్ చేసుకొని మోసము చేయకుండా ట్రాన్స్పరెన్సీతో బిజినెస్ చేయడంలో ఈరోజు నేను ఉంటున్నప్పుడు ఒక్క మాటనే పట్టుకొని 15 ఏళ్ళుగా నేను పని చేస్తున్నప్పుడు కూడా ఈరోజు వరకు ఒక్క క్లయింట్గానే బాస్ అన్నారు ఏంటంటే ఈయనలో ఈ లోపం ఉందని అనలేరు. ఎందుకంటే ఆ ఉద్దేశం ఎక్కడి నుంచి రావాలంటే మనలో నుండి ఆ ఉద్దేశం రావాలి. మనలో నుండి ఆ ఉద్దేశం నేను న్యాయంగా ఉండాలని నువ్వు అనుకో, ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. పనిలో నేను జాగ్రత్తగా పనిచేయాలని అనుకో, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం పరిశుద్ధత నుండి అపరాధంలోకి ఎవరు వెళ్తారంటే మనమే వెళ్తున్నాం. మనలో లేని అపరిశుద్ధతను, మనలో లేని లోపాలను, మనలో లేని అభద్రతను మనమే పెంచి పోషించుకుంటున్నాం అన్నది ఉద్దేశం అక్కడ. బికాజ్ యు ఆర్ ఫర్గెటింగ్ దట్ యు ఆర్ చోజన్.
మర్చిపోతున్నాము. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాడమని మర్చిపోతున్నాము. కాబట్టి లోకములో ఉన్న వాటిని చూసి లోకాన్ని మనలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, దేవుడు ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకున్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. తన చిత్తాన్ని చూద్దాం. ఒక్కసారి కొన్ని విషయాలు చెప్తాను, 3 విషయాలు చెప్తాను. 4 నుండి 6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప. ఈ కృప మనం ఏమన్నా డబ్బులు పెట్టి కొనుక్కున్నామా? కొనుక్కోలేదు. ఏ విధంగా ఉంది? ఏ విధంగా వచ్చింది కృప? ఉచితముగా ఇవ్వబడింది కృప. సో వాట్ ఈస్ కృప? వాట్ ఈస్ గ్రేస్? వాట్ ఈస్ క్యారీస్? ఏంటది? సంఘానికి తెలుసు. ఏంటది? అన్డిజర్వ్డ్ కైండ్నెస్ అంటే ఎన్నిక లేని వాడిపైన దేవుడు తను చూపించే దాన్ని, అంటే మర్సీని, కైండ్నెస్ని, దాన్ని కృప అని పిలుస్తుంది. గ్రేస్, ఇట్స్ కాల్డ్ ఎస్ గ్రేస్. అంటే నేను పనికి మాలిన వాడిని తెలిసి కూడా చీరదీస్తాడే, అది కృప. అది నాట్ మర్సీ. కనికరించడం కాదు ఇది. కనికరానికి మించినది. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టడము కనికరము. పాపము చేసిన వాడిని క్షమించడము కనికరము కాదు, అది కృప. అడక్క ముందే దేవుడు చేసేవాడు, అది కృప. దాన్ని వెతికే వారికి దొరికేవాడు, అది కృప. అర్థమవుతుందా? ఈ కృపను ఉచితంగా మనకు అనుగ్రహించి తన మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తనకు, ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన ప్రియుడైన తన కుమారుని ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నంటే, తన ఉద్దేశము, ఈ ఏర్పాటు ఎందుకు అంటే, తన చిత్తము ఎందుకు అంటే, తన కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశించి ఎన్నిక చేసుకున్నాడు. ఈరోజు నీ ఎన్నిక దేని కొరకు అంటే, దేవుని కుమార్తెలుగా ఉంచాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎట్లుండాలి? ఏ విధంగా ఉండాలి? ఇంకో మాట చూద్దాం. తన చిత్తములో మొదటిగా అల్టిమేట్ ఈజ్ టు బికమ్ హిస్ చిల్డ్రన్. తన కుమారులుగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి దాని కింద ఏ విధంగా తన కుమారులుగా ఉంచారో చూద్దాం. రెండవదిగా 10వ వచనం, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్న చిత్తంలో 2వ భాగం చూస్తున్నాం. చిత్తంలో మొదటి భాగం తన కుమారుగా ఉంచాలనుకుంటే, తన చిత్తంలో 2వ భాగం ఏంటంటే క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడాలని. సమకూర్చబడ్డము. అర్థమైందా? సమకూర్చబడ్డం అంటే కలపడము, రైట్? కలిసి ఉండడము, మిక్స్ చేయడము, రీకన్సైల్ చేయడము, ఇవన్నీ సమకూర్చబడ్డం. దీంట్లో ఏం నేర్చుకుంటామంటే, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ మనుషులు ఉన్నారు, రెండింటిని కలిపి ఒక్కటిగా చేయడము, ఒక్కరిగా చూడడము. అంటే క్రీస్తు తనలో సమకూర్చబడిన వారు వేరు కాదు అని చెప్తున్నారు. క్రీస్తు తనలో సమకూర్చబడేవారు వేరు కాదు, ఇద్దరు ఒకటనే ఈ మాట చెబుతున్నారు. ఈ మాటను అర్థం చేసుకోవడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక నామాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తండ్రి కుమారుడు వేరు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వేరు కాదు. వారి పనులు వేరువేరివి కానీ ఉద్దేశాల్లో దే ఆర్ వన్నెస్ ఇన్ క్రైస్ట్ అంటున్నాం. వన్నెస్ ఇన్ క్రైస్ట్. వారందరూ కూడా ఒక్క ఉద్దేశంలో, ఒక్క ప్రణాళికలో ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా రక్షింపబడి తన దగ్గర పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. ఈ ఉద్దేశం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు ఈ లోకాన్ని, తన ప్రియుని ఈ లోకానికి పంపించి తనపైన విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా తన దగ్గరికి తీసుకొని సమకూర్చాలన్నది రెండవది. మరి సమకూర్చినప్పుడు ఏ విధంగా అంటే, ఏ విధంగా వీళ్ళు సమకూర్చబడతారంటే, విశ్వాసము చేత సమకూర్చబడతారు. అందుకని ఇది పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనం చక్కగా మాట ఉంటుంది. చదువుతారు ఎవరన్నా?
మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడినారు. ఇది మీ వల్ల అయినది కాదు, మీ వల్ల అయ్యేది కాదు, మీ వల్ల అయినది కూడా కాదది. ఇది దేవుని వరము. కృప వరము. అర్థమవుతుందా? కృప అడగకముందే నీ పైన చూపిస్తున్నాడు. వరంగా ఏమిస్తున్నాడు తెలుసా? నా కుమారుని పంపించాను, నువ్వు అపరాధంలో ఉన్నావు, నీకు లేని దాన్ని నీ జీవితంలో తెచ్చుకోవడానికి లోకంలోకి వెళ్ళి నువ్వు ఏదో ప్రూవ్ చేసుకోవడానికి పనికిమాలిన అలవాట్లు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన ఉద్దేశాలు అన్నీ తెచ్చుకొని నీ మనసులో నింపుకొని చీకటి నీ హృదయంలో పెంచుకున్నావు. ఇవన్నిటిని తీసేయడానికి ఒక మార్గం చెప్తాను. నా ప్రియుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కుమారుడుగా ఉన్నాడు, నేను పంపిస్తున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, సెట్ అయిపోతావు. ఈ మందు వేసుకో బాగా అయిపోతుంది, అవునా? ఈ మంది వేసుకో బాగుపడిపోతావు అన్నట్టుగా క్రీస్తును పంపించి మనం రక్షించడానికి పంపించాడు. ఇది దేవుని ఉద్దేశం, చిత్తంలో, ప్రణాళికలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు దాన్ని. ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్న ఈ ప్రణాళికను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు మూడో వ్యక్తి చేస్తున్న పనిని చూద్దామా? 14వ వచనము, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. 13వ వచనం చదవడమ్మా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. యు ఆర్ సీల్డ్. యు ఆర్ సీల్డ్. అర్థమైందా? అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్నది, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత మనకు రక్షణ అనుగ్రహించారు. తనపైన విశ్వాసం ఉంచిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చారు. అర్థమవుతుందా? ఎందుకు ముగ్గురు ఒకటే? దే ఆర్ వన్నెస్, దే ఆర్ ఇన్ వన్నెస్ అని ఎందుకు అంటున్నామంటే మనందరం కూడా ఈ ఉద్దేశంతో, వారి ముగ్గురి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి, మన ఆలోచనలు వారి ముగ్గురు ఆలోచనలాగా ఉన్నాయా? అది అప్పుడు ఆ వన్నెస్ అనేది వస్తుంది. ముద్రించడం గురించి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం విన్నాం. పరలోక రాజ్యం యొక్క మహిమను వీడి తను తగ్గించుకొని రిక్తునిగా చేయబడి బలహీనుడుగా మారి నిన్ను బలపరచుటకు, నిన్ను మరణం నుండి బయటకు తీసుకురావడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మరణమైపోయాడు. మనం మరణించకూడదని ఆయన మరణించాడు. ఆయన నా కొరకు మరణించాడని నమ్మిన వారిని రక్షించడానికి, రక్షింపచేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఉన్నాడు. దట్ ఈస్ హిస్ జాబ్. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారిలో వారికి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉంటారు. ఈజ్ లైక్ అ ప్రొటెక్టర్ ఆర్ ఆఫ్ అ లైఫ్. ఈజ్ లైక్ అ ప్రొటెక్టర్. మనం ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారంటే ఎవరైతే ఆత్మచేత ముద్రింపబడ్డారో వారిని మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎవరు ముద్రింపబడ్డారు? మరి ఎవరు ముద్రింపబడ్డారు? 13వ వచనంలో సమాధానం ఉంది. ఈ సత్యవాక్యమును విని ఈ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ ముద్రింపబడుతుంది. వాక్యము తర్వాత విశ్వాసము. వాక్యము విన్న దాన్ని బట్టి, వాక్యాన్ని చదువుతున్న దానిపైన విశ్వాసం ఉంచడము, విన్న వాటిపైన విశ్వాసం ఉంచడము, నమ్మిన వారికి ఆత్మచేత దేవుడు సీల్ చేస్తున్నాడు. ఇక్కడ సీల్ చేసేస్తాడు. సీల్ ఏంటంటే నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని సీల్ వేసేస్తున్నాడు. ఆ సీల్ ఎటువంటి సీల్ తెలుసా? గవర్నమెంట్ సీల్ తెలుసుగా మనకు. ఏదైనా ఫ్యాక్టరీకి గవర్నమెంట్ సీల్ వేస్తే ఏం చేస్తారు? లాక్ వేసేసి బట్ట చుట్టేసి దానికి సీల్డ్ అంటాడు. సీల్డ్ ఇంకా అది ఎవరు ఓపెన్ చేయగలుగుతారు? మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఎవరు ఓపెన్ చేయాలి? గవర్నమెంటే ఓపెన్ చేయాలి. మధ్యలో ఎవరు ఓపెన్ చేసినా ఏమవుతుంది? అరెస్ట్ చేస్తారు. అంతేనా? అరెస్ట్ చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత ఏర్పాటు చేయబడ్డ మనుషులందరినీ ఆత్మ చేత దేవుడు సీల్ చేస్తే
వాటిని ఇప్పడానికి ఎవరికి అధికారం ఉందో తెలుసా? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎవరికి అధికారం ఉంది? దేవునికి కాదు. తప్పు చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన అది నేను. దేవునికి కాదు అధికారం ఉన్నది. వన్స్ ఇట్ ఇస్ సీల్డ్, ఇట్ సీల్డ్. నువ్వు పరిశుద్ధుడవని దేవుడు ఒక్కసారి నేను ఎన్నుకుంటే నువ్వు పరిశుద్ధుడవే. ఆ సీల్ ఎవరు ఓపెన్ చేసుకుంటారు? నేనే ఓపెన్ చేసుకుంటా. నేను దేవుడు ఎన్నిక చేసుకున్నాడని ఈ దేవుడు వేసిన సీల్ని ఎవరు బ్రేక్ చేస్తారంటే నేనే చేసుకుంటా. ఆదామ చేసుకున్నారా? వెళ్ళారు, ఆజ్ఞను అతిక్రమించి పాపం అనే పనిని చేసి దేవుడు వారికి ఇచ్చిన మహిమ నుండి తొలగిపోయారు. ఆ చాయిస్, ఆ ఛాన్స్ ఎవరి దగ్గర ఉంది? తన దగ్గరే ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజల నుండి వారు బయటకి ఎవరు వెళ్తున్నారు? ఆ మనుషులే వెళ్తున్నారు. దేవుడు అందరినీ తన బిడ్డల్లాగా అనుకుంటే నేను ఈ బిడ్డను కాదు, నేను ఈ బిడ్డను కాదు, నా పనులు నాకున్నాయి, నా ఉద్దేశాలు నాకున్నాయి, నా శరీర కార్యాలు నాకున్నాయి, నేను చేసేటి గొప్ప గొప్ప పాపాలు ఉన్నాయి, ఇంకా నాకు చేయాల్సినవి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను గొప్పవాడినని లోకంలో నా పేరు, బతికినా చచ్చినా నా పేరు చెప్పుకోవాలని ఎన్ని పనులు చేస్తున్నారు. దేవుడు అంటాడు, అవసరమా నీకు అవన్నీ అంటాడు. అవసరమా నీకు అవన్నీ? నీకు ఇచ్చిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే నువ్వు నడవలసిన నడకను నేను నడిపిస్తాను. నువ్వు రన్నింగ్ చేయకు, నేను నీతో పాటు రన్నింగ్ చేస్తాను, కలిసి చేద్దాము. నీ చెయ్యి పట్టుకుంటాను నేను, నీతో నడుస్తాను నేను, నీకు ముందుగా నడుచువాడను నేను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము ఇచ్చువాడను నేను, నిన్ను విడువను నేను, నిన్ను ఎడబాయను నేను. అర్థమవుతుందా? నువ్వు మర్చిపోతావేమో, నేను మర్చిపోను. నేను మర్చిపోతానేమో అనుకుంటావేమో. డోంట్ వరీ, నా అరచేతి పైన నీ పేరును చెక్కుకున్నాను నేను. అర్థమవుతుందా? మీరు ముద్రింపబడ్డారు. నా ముఖ కాంతిని నీ పైన ప్రజ్వలింపజేస్తాను నేను. నీ ముందు నడుచువాడను నేను, నీ గమ్యమే నేను. ఇన్ని వాగ్దానాలు చేస్తున్నప్పుడు దీంట్లో ఒక్కటి పట్టనట్టుగా ఇవే వద్దు, నాకేం కావాలి? నన్ను నేనే ప్రూవ్ చేసుకుంటా, మీరు నన్ను ప్రూవ్ చేసే అవసరం లేదు దేవా అని పరిగెత్తున్నావేమో. ఈ పరిగెత్తి ఒక వయసు వస్తుంది, అలసిపోయి వెనక తిరిగి చూసుకుంటావు, ఈ దాన్ని సాధించానంటే పరిగెత్తాను, ఏమయ్యావు? అలసిపోయావు. నేను చెప్పట్లే ఈ మాట, సొలొమోన్ రాజు చెప్తున్నాడు. నా కంటికి కనిపించిన అన్నీ అనుభవించాను నేను, నా హృదయంలో నిశ్చయించిన సమస్తమును నేను ఎంజాయ్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఒకటే, సమస్తము శూన్యము, సమస్తము వ్యర్థమని అర్థమైంది. ఒక జ్ఞాని చెప్తున్నప్పుడు ఇంకో జ్ఞాని వినాలి కదా. అర్థమైందా? ఒక జ్ఞాని చెప్తున్నప్పుడు జ్ఞాని వినాలి కదా. ఆ జ్ఞాని 2000 సంవత్సరాలు 5000 సంవత్సరాల కిందనే చెప్పాడన్నమాట. ఇంకా 3000 ఇయర్స్ కిందనే చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఇప్పటికీ ఎవరైనా వింటున్నారా? మళ్ళీ అదే ప్రయాణంలో చేసి అక్కడికే ఎండ్ అయ్యి వెనకదిరి చూసుకొని అంతా వ్యర్థం అంటాడు. ప్రతి ఒక్కడు అదే చేస్తాడు. అర్థమవుతుందా? సో వాట్ హ్యాపెన్స్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, మీరు ముద్రించబడ్డారు. మీ ముద్ర తీసివేయకండి. మీ ముద్ర, మీ నుసిటి పైన దేవుడు ఆత్మచేత వేసిన ముద్రను కనుక మీరు తెలుసుకొని దాని ప్రకారం నడవకపోతే రాబో కాలంలో ఇంకొకడొచ్చి ముద్ర వేస్తాడు 666 అని. ఆ ముద్రను వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. దేవుని ముద్ర నుండి వెళ్ళిపోతే అపవాది ముద్ర వేస్తాడని పైన, వీడు నావాడు, నీవాడు కాదు. ఈ ఇద్దరి మధ్యలో ఒకటి జరుగుతుంది. దేవునికి అపవాదికి మధ్యలో ఒక్కటి జరుగుతుంది. అదేంటో వారేనంటే, మనుష్యుడు ఎవరి సొంతము? దేవుని సొంతమైతే తన ఆలోచన అన్ని కూడా దేవునిపై కేంద్రీకరించుకుంటాడు, ఆత్మ ఫలంగా మారుతాడు. మనుష్యుడు అపవాది సొంతమైతే శరీర కార్యాల వైపు మొగ్గు చూపిస్తాడు, అపవాది సొంతం అవుతాడు. మనము తీసుకునే ప్రతి దినము తీసుకునే చిన్న నిర్ణయాలే మన జీవితం నిర్దేశిస్తాయి. నువ్వు దేవుని సంబంధివా, నువ్వు అపవాది సంబంధివా అని మనం తీసుకునే ఆ నిర్ణయాలే సూచిస్తాయి. కాబట్టి యు ఆర్ చోజన్, నేను ఎన్నిక చేయబడ్డానని తెలిసిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. దినములు చెడ్డవి కనుక ఏ విధంగా ఉండాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె ప్రవర్తించాలి. అంతేనా? జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, మూర్ఖుడు సమయం ఉంది కానీ టైంపాస్ చేస్తాడు. అంతేనా? కాబట్టి ఇంకా సమయం ఉంది అనుకున్న వారికి దేవుడిచ్చే ఒకే ఒక వార్నింగ్ అంటే, ఈ రాత్రి నీ ఊపిరి తీసేస్తే ఏమైపోతావు నువ్వు? ఈరోజు నువ్వు తీసుకుంటున్న ఊపిరి నేనిచ్చే భిక్ష, అది నేనిచ్చింది, అది నీకు అంటాడు ఆయన.
తీసుకోవడానికి నాకు ఒక క్షణం పట్టదు. ఇంకా కాలం ఉందనుకుంటున్నావా? నీకు కాలము లేదు, ఉన్నదే సరైన సమయము. లెట్స్ కమ్ బ్యాక్ దిస్ టాపిక్. మనం ఆడుకుంటే ఆత్మచేత ముద్రింపబడిన వారము, తండ్రి చిత్తము కుమారుడు నెరవేర్చడానికి తన రక్తాన్ని కార్చాడు. ఆత్మ తనకు ఏర్పాటు విశ్వసించిన ఆ బిడ్డలకు ముద్రించి ఏం చేశారు? సంచకరువుగా ఉంటున్నాడు. హీఈస్ లైక్ అవర్ ప్రొటెక్టర్. అందుకని మనం ప్రార్థన చేసిన ముద్రించబడిన మన వారము, ప్రార్థన చేసిన వెంటనే స్వస్థతలు ఎందుకైతున్నాయో తెలుసా? ఎందుకైతున్నాయి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనుషులు బాగుపడుతున్నారంటే ముద్రింపబడ్డావు. యు ఆర్ చోజన్. నీ కొరకు దేవా నాకు ఏంటి కష్టాలు, ఏంటి బాధలను నువ్వు దేవుని దగ్గర కన్నీరు మున్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు నీ కష్టాలను తీరుస్తున్నాడే. ముద్రింపబడ్డావు. మర్చిపోకు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టు దీని నుండి వెళ్ళిపోకూడదని దేవుని యొక్క అల్టిమేట్ ఉద్దేశము. ఈ ఉద్దేశము దేవుడు ఇంత కష్టపడి ఆయన మన కొరకు చేసిన పనిని మనము ఈ పిలుపునకు తగినట్టుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ కోరికను తీర్చడానికే ఈ లోకంలో మనం బ్రతున్నాం. ఫినిషింగ్గా ఒక్క మాట చెప్తాను, ఉదాహరణ చెప్తాను. ఈ 3 సంకల్పాలని నేర్చుకుంటున్నప్పుడు దీంట్లో ఒక్క మాట నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం చూద్దాం. ఒక్క మాట, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఒక్కొక్క మాటను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్నో గూఢమైన అర్థాలు నేర్చుకుంటాం. తన చిత్త ప్రకారమైన 4వ వచనం మనసు చదువుదాము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపకు మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అవునా, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులు ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులమని ఏర్పాటు చేసుకుని. ఈ ఏర్పాటు ఎప్పుడైంది? ముందే అయింది. మునుపే అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ముందు లేదా నిర్ణయము ఆలోచిస్తే పురిజో అంటారన్నమాట. పురిజో అంటే ముందుగా నిర్ణయించడం అంటే యు ఆర్ చోజన్ బిఫోర్. ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు నేను. ఇది ఎన్నిక అందరిపైన ఉంది. ముందుగా ఎన్నిక అందరిపైన ఉంది. ముందుగా ఏర్పాటు చేసుకోవడం ఏంటి? ఎవరైతే క్రీస్తు ప్రేమలో భాగస్థులుగా ఉంటారో వారందరూ కూడా దేవుని చేత ముందుగా ఏర్పాటు చేయబడరని నేర్చుకుందాం. ఒక ఎన్నిక ఒకవైపు, ముందుగా ఏర్పాటు చేయబడడం అనేది రెండో వైపు చూస్తాం. దీనికి అర్థం కావడానికి ఒకే ఒక ఉదాహరణ ఇస్తాను నేను. సముద్రంలో ఒక ఓడ ఉంది. ఆ ఓడ క్రీస్తు సంఘము. ఆ ఓడ సంఘములో దానికి నడిపించే నాయకుడు క్రీస్తు. ఆ ఓడ సముద్రం పైన ఒక దరి నుండి ఇంకో దరికి వెళ్ళాలి అంటే లోకము నుండి పరలోకం వెళ్ళే ఓడ అది. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా దేవుడి లోకంలో వారందరినీ దాంట్లో ఉంచి ఆ ప్రయాణంలోకి తీసుకెళ్తున్నట్టుగా మనము ఆలోచన చేసినప్పుడు, ఆ ప్రయాణములో క్రీస్తుని నమ్మి ఆయనను దేవుడిని అంగీకరించి ఆ ఓడలో ఆ సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి చేర్చబడతారు. మరి ఎవరైతే ఈ మార్గ మధ్యలో నేను క్రీస్తును వదిలిపెడతానని ఉద్దేశించిన వారు ఆ ఓడ దిగిపోయి క్రీస్తును వదిలిపెట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన వారిగా మనం చూస్తాము. ఆ ఓడలో నిలిచిన వారు అంతం వరకు క్రీస్తుని నమ్మకంగా ఉంచుతారు. కాబట్టి ఆ ప్రయాణం అంతం వరకు కూడా వారు క్రీస్తు ప్రయాణం చేసి దేవుని ఎదుట నిలబెట్టప్పుడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలను నీ ఎదుట నేను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంచడానికి తెచ్చిన నా బిడ్డలని క్రీస్తు ఆ ఓడలో ఉన్న వారందరినీ తండ్రి ఎదుట నిలబెడతారు. వారికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడన్నది మర్మంగానే ఉంచాడు. అది మర్మంగానే ఉంచి ఆ మర్మము విషిదపరుస్తూ ఆ ఏంటో చూద్దాము. ఆ మర్మం ఏంటంటే
క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడి తన చిత్తము కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసిన ఎవరైతే క్రీస్తును నమ్మి అంతం వరకు ఆయన వెంబడించని ఉద్దేశిస్తారో ఈ మర్మాన్ని దేవుడి వారకు విశదపరుస్తున్నాడు. ఆ మర్మము పరలోక రాజ్యము, ఆ మర్మము క్రీస్తుతో పాటు లోకాన్ని ఏలే గొప్ప ఉద్దేశము, ఆ మర్మము దేవునితో సహవాసము చేసేది. ఆ ఉద్దేశము ఏంటంటే దేవునితో నిత్యం ఉండేది. ఎక్కడి నుండి వచ్చావో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళి, ఏ విధంగా వచ్చావో మళ్ళీ అదే విధంగా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు క్రీస్తుతో పాటు సమైక్యముగా ఉండేదే దేవుని యొక్క ఉద్దేశము. దాని కొరకే దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సంఘం అనే ఓడలో క్రీస్తు నాయకత్వములో ఆయన శిరస్సుగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఆయనకు నచ్చినట్టుగా నడుద్దాము. ఈ సంఘములో ఉన్న వారు ఎటువంటి వారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తు భాగముగా ఉన్నారు. ఒకరు చెయ్యి అయితే ఒకరు కన్ను అవుతారు, ఒకరు కన్ను అయితే ఒకరు కాళ్ళు అవుతారు. కాబట్టి ఇవందరము ఒక్కటిగా సమైక్యంగా ఉన్నప్పుడు సంఘంలో ఎవరికి బాధ కలిగినా ఇంకొకరికి బాధ అనిపిస్తుంది. సంఘంలో నుండి ఎవరన్నా తప్పు చేస్తున్నప్పుడు ఎదుటి వారు బాధ కలిగి వారిని అగ్ని నుండి లాగినట్టుగా తీసుకొచ్చిస్తారు. సంఘంలో ఎవరన్నా తప్పిపోతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. ఒకరి బాధలో ఒకరి కష్టాల్లో ఒకరి ఆనందంలో మరి ఒకరిని అందరూ క్రీస్తులో ఉంటారు. క్రీస్తు యొక్క మనస్తత్వం కలిగిన వాడు తన సహోదరుని చూసి జాలి పడకుండా ఉండలేడు. క్రీస్తు మనస్తత్వము కలిగిన వ్యక్తులు తన సంఘంలో తన తోటి సహవాసంలో ఉన్న వారిని చూసి ఈర్ష్య పడలేడు. ఈర్ష్య, ద్వేషములు, అసూయలు, మత్తతులు, అబద్ధములు క్రీస్తులో ఉన్నవి కాదు, అవన్నీ లోకములో ఉన్నవి. ఒకవేళ గనక అవి మనలో ఉంటే ఓడల నుండి బయటకు వస్తున్న వారిలో మనం ఉన్నాము, ఆ ప్రయాణంలో ఉన్నామని తెలుసుకోండి. మళ్ళీ తిరిగి క్రీస్తులోకి రావడానికి అవకాశం ఉంది. తప్పిపోకుండా జాగ్రత్త పడండి. క్రీస్తును నమ్మిన బిడ్డలు, క్రీస్తు ఓడలో ఉన్న బిడ్డలు క్రీస్తును చూస్తూ క్రీస్తులాగా మారుతూ ప్రపంచంలో నిలబడ్డప్పుడు క్రీస్తును ప్రతిబింబింపజేస్తారు. నీ ముఖము చూసినప్పుడు క్రీస్తు కనపడాలి. నీ ముఖములో నీ జీవితాన్ని చదువుతున్నప్పుడు నీ కుటుంబంలో, నీ బంధుమిత్రుల్లో, సంఘములో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ప్రపంచంలో ఎక్కడ వెళ్తున్నా క్రీస్తుని నమ్మని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూసి వాళ్ళు క్రైస్తవుడువా అని అడగాలి. ఆ స్టేజ్కి ఎప్పుడైతే వస్తామో అప్పటి వరకు పడవ ఎక్కుతూ దిగుతూ ఉన్నవారితో సమానము. ఒక్కసారి క్రీస్తు పడవలో గనక అడుగిడినప్పుడు ఆ పడవ ఎటు తీసుకెళ్తుంటే తన చిత్తం నెరవేర్చని ఉద్దేశించిన ఆ తండ్రిని ఒక్కటి చేస్తుంది. అది క్రీస్తు యేసు మరణం, భూస్థాపన, పునరుద్ధానంలో మాత్రమే ఇమిడి ఉన్నది ఆ సహవాసము. అందుకని క్రీస్తుతో సహవాసము మనం దృఢపరుస్తుంది. ఆయన పైన విశ్వాసము పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ఎదుటి వ్యక్తిని, సహోదరుని ప్రేమించేటట్టుగా నిన్ను చేస్తుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల్లో జరిగే మార్పులు లేదా ఆ విధమైన జీవన విధానము. అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్క మాట నేర్చుకుందాం. వీఆర్ చోజన్. నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను. నన్ను నేను తక్కువ అంచనా వేసుకుంటే నా దేవుని తక్కువ అంచనా వేసినట్టే. నన్ను నేను దూషించుకుంటే నా దేవుని దూషించినట్టే. ఎదుటి వాడిని దూషిస్తే దేవుని ఎన్నికైన వాడిని దూషించినట్టే. ఎదుటి వాడిని పైన కుళ్ళు పడితే నా దేవుని పైన నేను కుళ్ళు పడ్డట్టే. ఎదుటి వాడి పైన అబద్ధ సాక్ష్యాలు పలికితే నా దేవుడు ఎన్నిక చేసిన వారిపైన అబద్ధ సాక్ష్యాలు పలికినట్టే. ఈ మాటలు జాగ్రత్తగా ఉంచుకొని మనము ఎన్నిక చేయబడ్డ వారమని ఆయన చేరడానికే ఈ జీవన ప్రయాణంలో ఈ కొంత సమయము 40, 50, 60 సంవత్సరాలు దేవుడు మనకిచ్చాడని తెలుసుకొని ఆ ప్రయాణంలో మనము సాగిపోదాం. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మనస్సును విప్పి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆలోచన చేసుకుందాం. మరి ఎటువంటి జీవితము జీవిస్తున్నాము, ఎటువంటి బ్రతుకుతున్నాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము. మరి జీవితంలో దేవుడు నీకు నిర్ణయించిన వాటి వైపు అడుగులు వేస్తున్నావా, లేదా అపవాది వైపు,
లోకం వైపు అడుగులు వేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. కొన్ని నిమిషాలు నీ హృదయంతో సంభాషించు. దేవుడు ఈ దినమున నీతో మాట్లాడినట్టయితే నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. తన చిత్తమునకు పరిపూర్ణంగా అంగీకరించు. తన ఏర్పాటు నీ జీవితంలో ఏమై ఉన్నదో తను నెరవేర్చుటకు ఆయనకు అవకాశం ఇవ్వు. అది ఎంత త్వరగా చేస్తావో అంత ఎక్కువగా దేవుని అందు బలపడతావు. ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చగలుగుతావు. తన చిత్తం మన జీవితంలో ఎంత ఆలస్యం చేస్తామో అంత తక్కువ కాలము నువ్వు దేవుడికి ఇస్తున్నట్టే దేవుని చేతికి ఎక్కువ కాలం ఇద్దాము. దేవా, నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నీ చిత్తము నా జీవితంలో సిద్ధించునుగాక అని ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రమునైనా. మీరు మమ్మల్ని భూమికి పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ జగత్తును సృష్టించక ముందే ఏర్పాటు చేసుకున్నావని మీరు చెప్పిన మాటను నమ్ముతున్నామనైనా. తండ్రి, మీ ఏర్పాటు నుండి తొలగిపోకుండా నిమిత్తము మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీ ప్రియ కుమారుని లోకానికి పంపించారు. ఆత్మచేత మమ్మల్ని ముద్రించారు. ఆత్మను మాకు సంచకరువుగా ఉంచి ఉన్నారనైనా. కృతజ్ఞతల దేవా. తండ్రి, మేము తప్పిపోకుండానట్లు ఈ ఆత్మ మమ్మల్ని బంధిస్తుంది. మేము తప్పిపోయి నశించిపోకుండానట్లు ఈ ఆత్మ మమ్మల్ని రక్షిస్తుంది నైనా. నేర్చుకుంటున్నాం. ఈ ఆత్మ, ఈ సంఘము అందరమునైనా మిమ్మల్ని చేరుటకు ఆ మధ్యాకాశంలోకి మిమ్మల్ని చేరినప్పుడు తండ్రి, సంతోషంగా మమ్మల్ని అంగీకరించడానికి మా కొరకు మీరు అక్కడ ఎదురు చూస్తున్నారని నమ్మి ఈ లోకంలో జీవించినంత కాలము మీకు నమ్మకముగా ఈ లోకమునికి ఆశలకు పడిపోకుండా మీలో ప్రతి దినము ఎదిగే బిడ్డలుగా మేమందరం ఉండలాగన్నా మాకు సహాయం దయచేయమని ఈ వాక్యం ఇచ్చినందుకు మరొక కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచినందుకు మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నజరేయుడి పరిశుద్ధుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.